పేదల సొంతింటి కల డబుల్ బెడ్రూమ్ ఆ గూడు కోసం పరితపించింది ఓ నిరుపేద మహిళ. లిస్టులో పేరుందని సంబరమే తప్ప డబుల్ బెడ్రూమ్ దక్కలేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అనారోగ్యం బారిన పడి చివరికి జీవిడిసింది. అయితే చివరి మజిలీని కిరాయి ఇంట్లో జరిపే పరిస్థితి లేక, మరోవైపు సొంత ఇల్లు లేక తన కూతురి ఇంటి ప్రాంగణంలో శవాన్ని పెట్టి బంధువులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. భూపాలపల్లి పట్టణంలోని 27వ వార్డుకు చెందిన తాటికొండ సమ్మక్క పండ్ల బండి పెట్టుకుని జీవనం కొనసాగిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో తన పేరును అర్హురాలిగా గుర్తించి అలర్ట్ చేసినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, దీంతో అనారోగ్యం బారిన పడి తన తల్లి చనిపోయిందని సమ్మక్క కుమారుడు తాటికొండ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు తాటికొండ అరవింద్. మా అమ్మ తాటికొండ సమ్మక్క. ఆమె ఈ డబుల్ బెడ్రూమ్ల ఇల్లుల గురించి గత 24 నెలలు 25 నెలల నుంచి అదే టెన్షన్ లా తిరుగుతూనే ఉంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ప్రతి లిస్ట్ లా ప్రతిసారి అమ్మ పేరు మెన్షన్ అవ్వకుండానే వచ్చింది. కానీ మొన్న లాస్ట్ టైం లిస్ట్ లో కూడా అమ్మ పేరు ఉన్నది. కానీ ఏమైందో ఈ పోయిన నెల నుంచి మన వార్డులో కాకుండా వేరే వార్డులో జంప్ అయిందని చెప్పేసి అట్లా ఇల్లు తీసేస్తామని చెప్పేసి అలా అనేసరికి ఈ నెల రోజుల నుంచి బాగా టెన్షన్స్ కి చెప్పుకోలేకపోయింది. బాగా టెన్షన్ పడుతుంది. దానివల్ల షుగర్ బీపీలు కూడా హై రేంజ్ కి పెరిగిపోయినాయి. మళ్ళీ ఈ 5-6 రోజుల ముందు కూడా ఏం జరిగిందో అప్పటి నుంచి కూడా అమ్మ ఊకే బీపీ షుగర్లు రేంజ్ పెరుగుకుంటూ వస్తాను. ఎందుకమ్మా ఇట్లా అంటే ఇట్లా వస్తుంది అనుకున్నాం రా, ఇట్లా అవుతుంది అని చెప్పేసి అమ్మ మాతో చెప్పడం జరిగింది. చివరికి పొద్దున హాస్పిటల్లా అదే టెన్షన్లా షుగర్ లెవెల్ ఎక్కువై డాక్టర్లు కూడా ఏమో ఆలోచించామే, ఆమెను కొంచెం కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి కూడా అన్నారు. చివరికి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియక మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాం. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు భూపాలపల్లి మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అవకతవకల పేరిట రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 27వ వార్డుకు చెందినటువంటి సమ్మక్క గారు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా యొక్క పార్టీ తరఫున, మా కాలనీ వాసులందరి తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారు గత కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ కోసం ఏదైతే తీవ్ర మనోవేదన చెందడం జరుగుతూ ఉన్నది. వారికి మేము గతంలోనే రెండు సంవత్సరాల క్రితమే వారికి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయడం జరిగింది. వారికి ఒక హౌస్ నెంబర్తో సహా హౌస్ అలాట్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 390 క్వార్టర్లను ఆ రోజే అలాట్ చేయడం జరిగింది. దానిలో గవర్నమెంట్ మారిన అనంతరం కొన్ని అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు రావడం, ఆరోపణలు వచ్చినాక దాన్ని ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా సర్ది చేయకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది తీవ్ర దురదృష్టకరం. ఎందుకంటే వారి కుటుంబాన్ని మేము గత 8 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే ఆమె అంబేద్కర్ సెంటర్లో పండ్ల బండి అమ్ముకొని బతుకుతా ఉన్నది. గతంలో అదే ఇంట్లో కుమ్రయ్య అని ఒక బజ్జీల బండి వేసే అతను చనిపోయినప్పుడు కూడా ఎక్కడ ఉంచాలో తెలియదు, వాళ్ళ సొంత ఊర్లో కార్యక్రమం నిర్వహించిండు. అట్లనే ఈమెకి ఎక్కడ ఉంచాలో తెలియదు, అత్తగారి ఇల్లు లేదు, తల్లిగారి ఇల్లు లేదు, బతకడానికి ఇక్కడికి వచ్చింది. లాస్ట్కి వారి కూతురు అయినటువంటి పరశురాంపల్లెలో వట్టి చెట్ల కింద, టెంట్ కింద ఇటువంటి ఏదైతే కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అడిషనల్ కలెక్టర్ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, వీళ్ళందరినీ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. వారికి ఏదైతే గతంలో ఇచ్చిన అన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవే క్వార్టర్లు అలాట్ చేయాలి. ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాటికి రిమార్క్స్ రాసి మున్సిపాలిటీ ముందు నోటీస్ బోర్డు వేయాలి. నోటీస్ బోర్డు వేసి ఆ మిగిలిన వాటిని కూడా తక్షణమే ఏ ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా పంచాల్సినటువంటి అవసరం ఉన్నది.
పేద ప్రజలు గూడు కోసం ఎక్కని గడపలేదని, అవకతవకలు జరిగాయని, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం వల్ల పేద ప్రజలు గూడు లేక ఆఖరికి చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో పండ్లబండి సమ్మక్క చనిపోవడం చాలా బాధాకరం. వాస్తవానికి భూపాలపల్లి జిల్లాలో కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి దాదాపు 30 నెలలు అవుతుంది. 30 నెలల నుంచి మరి గత ప్రభుత్వం ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఒక 4గురికి పట్టాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోగా మరి వాళ్ళు లిస్ట్లో ఉన్న పేర్లను పట్టుకొని మరి వాళ్ళు ఎక్కని గడపలేదు, మొక్కని కాళ్ళు లేవు. భూపాలపల్లి పట్టణ పేద ప్రజలు 416 మంది మరి దాదాపు వాళ్ళు 30 నెలల నుంచి కిరాయిలు కడితే 4 కోట్ల రూపాయలు అవుతున్నాయి పేద ప్రజల డబ్బులు. అదే కాక వాళ్ళు కూలీనాలు వేసుకొని రక్తమాంసాలను ముద్ద చేసుకొని వాళ్ళు కిరాయిలు కడితే మరి కిరాయిలున్న ఇంట్లలో చనిపోయినా కానీ, పక్షవాతం వచ్చినా కానీ, కాలిరినా కానీ, ఏదైనా స్మెల్ వచ్చినా కానీ, మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా ఆ మనిషికి ఉండడానికి దిక్కు లేదు. ఎందుకు అంటే రెంట్కున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనడం జరుగుతుంది. గతంలో ఈ సమ్మక్క వల్ల అత్తగారు చనిపోతేనే వాళ్ళ ఇంటి ముంగట వేసుకుంటే బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. మరి ఇంత నిస్సహాయ స్థితిలో ఇంత ప్రభుత్వ సొమ్మును మరి ప్రభుత్వ పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు దుర్వినియోగం చేస్తే పేదవాడి పరిస్థితి ఏంది? మరి కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాడికి ఎందుకు రావు? అక్కడ ఇస్తామని బతుకమ్మలు ఆడిచ్చిర్రు, పేర్లు రాసుకోమన్నారు, అన్ని చేసిర్రు, ఇప్పటి వరకు ఇయ్యలే. చివరికి సమ్మక్క 25 నెలల నుంచి చేయని ధర్న లేదు. ఆమె ప్రతి ధర్నా కార్యక్రమం ఉన్నది. ఆఖరికి ఇల్లు రాలేదు కానీ ఆమె శవం వచ్చి వాళ్ళ బిడ్డ కన్న కూతురు ఇంటికాడ బయట వేసుకునే పరిస్థితి వచ్చింది నేడు. అంటే భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి ఎంత దుర్మార్గంగా, ఎంత దయనీయంగా, పేదవాడి జీవితం ఏ విధంగా ఉన్నదో మరి ప్రజలందరూ మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇంకోసారి ఇట్లా జరగకుండా మరి కార్యోన్ముఖులై ఖచ్చితంగా యుద్ధం చేయాలి. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేయండి. లేదంటే మాతోటి కాదంటే ధర్మ సమాజ్ పార్టీగా రేపు మేము వెంటనే పనిచేస్తాం. మాకు సాధ కాదంటే